ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ 13 ఏళ్ల బాలిక అపహరణ కలకలం రేపింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కాపాడారు. సకాలంలో స్పందించి కిడ్నాప్ నుంచి విడిపించారు. తల్లిదండ్రులకు బాలికను అప్పగించారు. ఇంతకీ కిడ్నాపర్ ఆ బాలికను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? బాలిక తండ్రితో ఉన్న గొడవలే కిడ్నాప్ కారణమా? ఈ కేసును పోలీసులు కేవలం గంటల వ్యవధిలో ఎలా పరిష్కరించగలిగారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చీమకుర్తి మండలం మువ్వవారిపాలెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక చీమకుర్తిలోని ఓ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా సమయంలో బాలిక తండ్రి గతంలో కొంతకాలం తిరుపతిలో నివసించాడు. అప్పుడు వారింటికి దగ్గరలో నివాసముంటున్న ఈశ్వర్రెడ్డితో పరిచయమయ్యింది. అతని వద్ద బాలిక తండ్రి అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో ఈశ్వర్రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తానిచ్చిన అప్పును తిరిగి రాబట్టుకోవడానికి ఏం చెయ్యాలని తెగ ఆలోచించాడు. చివరికి అతడి కూతుర్ని కిడ్నాప్ చేయాలని ఈశ్వర్రెడ్డి పథకం పన్నాడు. అనుకున్నదే తడుగా చీమకుర్తికి చేరుకున్నాడు. స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న బాలిక వద్దకు మధ్యాహ్నం 12:30 సమయంలో వచ్చాడు. రా ఇంటికి వెళ్దామని బైక్ ఎక్కమన్నాడు. నిజమే అనుకుని ఆ బాలిక బైక్ ఎక్కింది. స్వీట్లు తీసుకుని ఇంటికి వెళ్దామని నమ్మించి దారి మార్చాడు. మార్గ మధ్యలో బాలిక తండ్రికి ఫోన్ చేసి అప్పుగా తీసుకున్న డబ్బులిస్తేనే నీ కూతుర్ని వదిలేస్తా లేదంటే చంపేస్తా అంటూ బెదిరించాడు. భయపడిన బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. జిల్లా సరిహద్దుల వెంట ఉన్న చెక్పోస్టులను అప్రమత్తం చేశాడు. కిడ్నాపర్ ఫోన్ నంబర్ను ట్రాక్ చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బైక్ కదలికలను గుర్తించారు. బాలికతో తిరుపతి వైపు పారిపోతున్న ఈశ్వర్రెడ్డిని వెంబడించాలని నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో నిందితుడు దొరికిపోయాడు. కిడ్నాప్ అయిన బాలికను కేవలం 2 గంటల్లోనే పోలీసులు రక్షించారని, అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని దామోదర్ తెలిపారు. కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని, అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది. ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ చీమకుర్తిలో బాగుండు, మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందాం అంటే అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా, అంకుల్ తెలిసిన అంకుల్ కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది. అప్పుడు క్లియర్గా చెప్పారు, డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది. సో ఇది 12:30 అరౌండ్ ఆ టైంలో జరిగింది. వాళ్ళ నాన్న ఎన్ని తేరుకొని మనకు 1:45కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావటం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం, కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. కేవలం 2 గంటల వ్యవధిలోనే బాలికను రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారి వాహనాలను ఎక్కమన్నప్పుడు గుడ్డిగా నమ్మొద్దని పిల్లలకు నేర్పించాలని చెప్పారు. బాలికను కాపాడడంలో ప్రతిభ కనపరిచిన డీఎస్పీ శ్రీనివాసరావు, చీమకుర్తి సిఐ సుబ్బారావు, చీమకుర్తి ఎస్ఐ కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీస్ అధికారులు, చీమకుర్తి హెచ్సి రాయుడు, కానిస్టేబుళ్లు నాయుడు, అనిల్, విజయ్లను ఎస్పీ అభినందించారు.